వెంకటనారాయణ. ఈ సినిమాకి డైరెక్టర్ నేను. మా ప్రొడ్యూసర్ కమ్ హీరో రాలేదు ఆయన. అనుకోని అవాంతరం వచ్చి రాలేదు ఆయన. యాక్చువల్గా మా సినిమా 334 కదా. ఇప్పుడే ట్రైలర్ చూశారు మీరు. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మా సినిమా తీసిన తర్వాత మేము చాలామందికి చూపించడం జరిగింది. సో ఎలా రిలీజ్ చేయాలని రిలీజ్ చేయడం మీకు అందరికి తెలిసిందే. పెద్ద టాస్క్ అది. సినిమా తీయడం ఎంత పెద్ద టాస్క్, దానికంటే డబుల్ టాస్క్ రిలీజ్ చేయడం. అలాంటి సమయంలో ఆపద్ బాంధవులాగా మాకు నరసింహకుమార్ గారు వచ్చి మాకు హెల్ప్ చేసి మా సినిమాని రిలీజ్ చేసి పెట్టానని చెప్పడం మాకెంతో ఆనందంగాను కొండంత బలమై మేము ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామండి. సో ముందుగా నరసింహకుమార్ గారిని 2 మాటలు చెప్పాల్సిందిగా. ఈ సినిమా డైరెక్టర్ గారికి, అలాగే హీరో నానాకి, హీరో మా ప్రొడ్యూసర్ నారాయణకి, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాని నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత నాకు యాక్చువల్గా వేరే ఒక ఫ్రెండ్ ద్వారా మనల్ని వచ్చి ఈ సినిమా రిలీజ్ చేయాలి అని చెప్పారు. యాక్చువల్గా నేను 1 year 2 years నుంచి కూడా మళ్ళా ఫీల్డ్కి నేను అంటే వేరే ప్రొడక్షన్ దూరంగా ఉన్నాను, డిస్ట్రిబ్యూషన్ కూడా దూరంగా ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఈ సినిమా వచ్చి ట్రైలర్ చూసిన తర్వాత చిన్న సినిమాకి థియేటర్లు దొరకట్లేదు. కాకపోతే ఏంటంటే ఎటు బస్సులు నేను 14 రిలీజ్ చేస్తాను, చేసి థియేటర్స్ అన్ని కూడా మాట్లాడతామని చెప్పేసి రేపు 14 రిలీజ్ చేయడానికి నేను ముందుకు వచ్చి రిలీజ్ చేస్తున్నాను. సినిమా చాలా ట్రైలర్ చూసిన తర్వాత ఒక సినిమా అంటే స్మాల్ బడ్జెట్ మూవీలో ఒక బాగా తీశారనేది మాత్రం నేను 100% నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్ గారు నేను చూసాను, ఇప్పుడే ట్రైలర్లు కూడా చూసాం. ఇందాక నేను మొన్న కూడా నా ఆఫీస్లో చూశాను, చాలా బాగుంది. దానివల్ల ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నేను ముందుకు వచ్చి రేపు 14వ తారీఖు నాడు ఆల్మోస్ట్ 100 నుంచి 120 థియేటర్స్ సినిమా రిలీజ్ చేస్తున్నాం. అన్ని థియేటర్లు కూడా మొత్తం రేపు 14 రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా హర్రర్ మూవీస్ చాలా వస్తున్నాయి. హర్రర్ మూవీస్లో ఇది స్మాల్ బడ్జెట్లో 100% ఓపెనింగ్స్ వస్తాయి. ఇవాళ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవాళ మనం ఊహించిన దానికంటే స్మాల్ బిజ్ సినిమాలే ఇప్పుడు మార్కెట్లో కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే మనం ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా స్మాల్ మూవీస్ మాత్రమే ఆడుతున్నాయి, కలెక్షన్స్ వస్తున్నాయి. పెద్ద సినిమాలు మరి అంటే పెద్ద సినిమా అంటే ఒక రేంజ్, పెద్ద సినిమాలు మాత్రం అది ఒక రేంజ్ ఉంటే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చిన్న సినిమాలు నడుస్తుంది కాబట్టి ఈ చిన్న సినిమాలు హిట్ అయితే 10 మంది టెక్నీషియన్స్ బతుకుతారు. ఆ 10 మంది టెక్నీషియన్స్ బతకాలంటే సినిమా నిర్మాత బాగుండాలంటే సినిమా హిట్ అవ్వాలి, అలాగే రిలీజ్ దొరకాలి. కనుక ప్రతి ఒక్కరికి నేను లీజ్ ఓనర్స్కి కానీ ఎగ్జిబిటర్లకు కానీ చెప్తుంది ఏంటంటే స్మాల్ బడ్జెట్ మూవీస్కి కంపల్సరీ థియేటర్స్ అనేది ఇవ్వాలి. ప్రతి సినిమా కూడా వారానికి రిలీజ్ అవుతున్న సినిమాలకి అది కొన్ని 1 థియేటర్ 2 థియేటర్లు 3 థియేటర్లు ఏరియా వైజ్గా వాళ్ళకి మినిమం థియేటర్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి నేను అందరూ ముందు మీడియా సమంగా నేను రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. నేను ప్రియాంక అగస్తి. ముందుగా డైరెక్టర్ నారాయణ గారు, నాన్న గారికి, వాసు గారు, కెమెరామెన్ జాన్ సార్కి నా థ్యాంక్స్. స్టోరీ గురించి వస్తే ఇందులో 40 క్యారెక్టర్స్ ఉంటాయి. 40 క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చిన నారాయణ గారు అండ్ ప్రొడ్యూస్ చేసిన నాన్న గారికి నా హార్టీ కంగ్రాచులేషన్స్. వీళ్ళు కష్టపడి చేశారని చెప్పడం కంటే బ్లడ్ పెట్టి చేశారని చెప్పచ్చు. కష్టంతో పాటు ఇష్టపడి చేశారు కాబట్టి మనం ఇవాళ మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి టీంలో నేను ఒక మెంబర్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్మాల్ బడ్జెట్ మూవీ మీరు స్మాల్ బడ్జెట్ మూవీలా ఉంటుంది ఇది. ఇట్ విల్ బి అ వెరీ గుడ్ మూవీ. మంచి ఎఫర్ట్లో పెట్టాం. ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్ అండ్ వీ హోప్ విల్ ఆల్ మీట్ ఇన్ సక్సెస్ మీట్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన నరసింహకుమార్ గారికి, ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను నేను. సినిమా ఎట్లాంటిది స్టోరీ చాలా డిఫరెంట్ స్టోరీ. ఇది అందరూ అంటే చెప్పినట్టు కాకుండా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసాం. ముందు ఇంకా చెప్పాలంటే దీంట్లో కెమెరా టేకింగ్ చాలా బాగుంటుంది. ఒక చిన్న మూవీ లాగా మీకు అనిపించదు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా మంది చిన్న సినిమా అని అన్నారు. బట్ ఐ డోంట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ చిన్న సినిమా పెద్ద సినిమా అని నాకు తెలియదు.
ఎందుకంటే ప్రతి సినిమా ఎఫర్ట్స్ పెట్టడం అయితే అందరూ ఈక్వల్గా పెడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ రాత్రి అనక పగలనక మేము నైట్ టైం కూడా షూట్ చేసాం. ద ఎఫర్ట్స్ మేడ్ బై ఎవ్రీబడి ఇన్ ద టీమ్ వాజ్ ఎక్సలెంట్. అసలు చెప్పడం అంటే నోబడీ వాజ్ కాంప్రమైజింగ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఐ థింక్ ఇది ఒక మంచి సినిమా నేను చెప్పగలను. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ సార్ నారాయణ సార్, హీ వాజ్ వెరీ కోఆపరేటివ్ అండ్ చాలా హెల్ప్ చేశారు నాకు. ఫస్ట్ టైం అయినా సరే ఐ డెంట్ ఫీల్ దట్ షైనెస్ అండ్ ఆల్. హీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఎంటైర్ క్రూ కూడా చాలా బాగుంది. ఐ ఎక్స్పెక్ట్ దట్ ఫిలిం విల్ డూ గుడ్ బికాస్ మీరు చూసి ఉంటారు ఇందాక ట్రైలర్లో మన రాజమౌళి సార్ చెప్పారు యాక్చువల్గా సార్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్ అని. సీరియస్లీ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ద వే హీ థింక్స్, నేను కూడా ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ స్టన్డ్ బై హిజ్ థింకింగ్ బికాస్ అన్ని మలుపులు ఉంటాయి సినిమాలో. చాలా మంచిగా అంటే ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్లారు. ఐ హోప్ ఇట్ విల్ డూ వెల్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. హీరోయిన్ అన్ని క్యారెక్టర్లు ఈ పుస్తకమే. ఈ పుస్తకం చుట్టూనే మొత్తం కథ జరుగుతుంది. ఈ కథ ఆ చుట్టూ తిరిగే కథలో క్యారెక్టర్లన్నీ వస్తుంటే పోతుంటాయి. అందులో 40 క్యారెక్టర్లు వస్తాయి. ఆ 40 క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ విధంగా ప్లాన్ చేశాము. ఇందాక మీరు చూసినట్టు 2008లో నేను తీసిన సెల్ సినిమాకి రాజమౌళి గారు వరల్డ్ క్లాస్ డైరెక్టర్ నాకు అభినందనలు చెప్పడం అనేది చాలా అదృష్టం. దాని తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. కానీ రొటీన్ సినిమాలు తీయడం నాకు ఇష్టం లేక డిఫరెంట్ కాన్సెప్ట్ చేయాలి. అందులోనూ మరి డిఫరెంట్ అంటే మామూలుగా డిఫరెంట్ ఒకటి, అందులోనూ డిఫరెంట్గా చేయాలంటే కష్టము. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అని చూసుకుంటే, మామూలుగా మనం సినిమా కథకి ఒక ఓపెనింగు, ఒక చిన్న ట్విస్టు, ఇంటర్వెల్ బ్యాంగు, తర్వాత పోస్ట్ ఇంటర్వెల్లో మరొక ట్విస్టు ఇచ్చి ఎండ్ చేస్తుంటారు. అంటే ఒక కథని చెప్పి ఒక హర్రరో, ఒక యాక్షనో, లేకపోతే రొమాన్సో ఏదో ఒక జానర్ తీసుకొని ఆ జానర్లో 2 గంటల సేపు తెచ్చుకొని కూర్చోబెట్టి కన్విన్స్ చేయడమే చాలా కష్టం. అట్లాంటిది మా సినిమాలో యాక్షన్, సస్పెన్స్, థ్రిల్, రొమాన్స్ అనే 5 జానర్స్ మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్లో 6 కథలు ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో 6 కథలు నడుపుకుంటూ అండర్ కరెంట్గా మెయిన్ కథ చెప్పుకుంటూ ఇంటర్వెల్లో 6 కథలకి అండర్ కరెంట్గా ఉన్న మెయిన్ కథకి లింక్ చేసి ఇచ్చిన ట్విస్ట్తో చెప్పుకుంటూ సెకండ్ హాఫ్లో మెయిన్ కథని సూపర్ స్పీడ్ స్క్రీన్ ప్లేతో చెప్తూ క్లైమాక్స్ వచ్చేసరికి 6 కథలన్నీ కలపడం అనేది ఈ స్క్రీన్ ప్లే యొక్క డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది చాలా కష్టం. ఇంతవరకు అసలు ప్రపంచంలో ఎవరు చేసి ఉండరు. ఎందుకంటే ఒక కథ చెప్పడమే కష్టం. అట్లాంటి 6 కథలు చెప్పుకుంటూ 6 కథలో డిఫరెంట్. ఇప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి మనకి, 4 కథలు ఆ తర్వాత క్లైమాక్స్ కలపడం. ఇది అట్లా కాదండి, ఏ కథ ఆ కథ అక్కడ అయిపోతుంది. కానీ మళ్ళీ దీని లింక్ ఏంటి లాస్ట్లో అనేది లాస్ట్ తెలుస్తుంది. అట్లా చేయడం అనేది మేము చేసిన ఇది. మామూలుగా ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. రొటీన్ సినిమా కోసం అని ఎక్స్పెక్ట్ చేసి, లేకపోతే రొటీన్గా ఉన్న పంచ్ డైలాగ్స్ కానీ, రొటీన్గా ఫైట్స్ కానీ, ఫైట్స్ కూడా మా షావలిన్ మళ్ళీ చాలా డిఫరెంట్గా చేశాడు. కానీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఈ సినిమాకి రావద్దు దయచేసి. ఎందుకంటే ప్రేక్షకుడు ఫస్ట్ డే ఎవరైతే వస్తారో వాళ్ళు చెప్పిన మాటల మీదే సినిమా భవితవ్యం ఆధారపడుతుందని నా ఫీలింగ్. సో డిఫరెంట్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, డిఫరెంట్ సినిమాలు నచ్చేవాళ్ళు మా సినిమాకి వస్తే 100% కాదు 200% నచ్చుతుంది సినిమా. షూర్ హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. దీంట్లో ఇంకొకటి మా కెమెరామెన్ జాన్ గారి వర్క్. యాక్చువల్గా హై బడ్జెట్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటాయో విజువల్స్, అంటే 40 కోట్లు 50 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఏ రేంజ్లో ఉంటాయో అలాంటి రేంజ్ విజువల్స్ ఆయన మాకు ఇచ్చారు. అది నిజంగా అది నా అదృష్టము. అసలు మేము అనుకోలేదు. మేము ఆయనకి యాక్చువల్గా బడ్జెట్లో ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ చెప్పలేము. లైట్స్ కానీ, లొకేషన్స్ కానీ, లేకపోతే పారాఫినియా కానీ, సెట్స్ కానీ ఏది మనం చెప్పలేము, అంత ఇవ్వలేమన్నా కూడా. బట్ ద వే హీ హాస్ ఫిల్మ్ ద హోల్ పిక్చర్ ఇట్స్ గ్రేట్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అది ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ ఏంటంటే యాక్చువల్గా ఎడిటింగ్ మామూలుగా జనరల్గా షార్ట్ బై షార్ట్ స్టోరీ చెప్తుంటాము. కానీ ఎడిటింగ్లో కూడా ఒక కొత్త ఒరవడి నేను ట్రై చేశాను. అంటే కొన్ని కథని కొంచెం స్లోగా చేయడం, తర్వాత ఫాస్ట్ చేయడం, మళ్ళీ స్లో చేయడం, మళ్ళీ ఫాస్ట్ చేయడం అనే ఒక కొత్త టెక్నిక్ నేను
ఇందులో ట్రై చేశాను. రిస్క్ అయినా కూడా ఎవ్రీథింగ్ రిస్క్ అండి ఇందులో. రైట్, నేను కథ ఎన్నుకున్న ఫస్ట్ టైటిల్స్ మీద ఒక కథ వస్తుంది, ఆ టైటిల్స్లో ఆ కథ అయిపోతుంది. నెక్స్ట్ 5 minutesలో ఇంకో కథ వస్తుంది, అది అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో కథ వస్తుంది. ఇలా కథలు చెప్పుకుంటూ చేయడం అనేది కూడా రిస్కే. అలా ఎవ్రీథింగ్ రిస్క్తో ఒక నమ్మకంతో, స్టోరీ మీద ఉన్న నమ్మకంతో ప్రేక్షకుడు 2 గంటలు కూర్చోబెడితే ఏ సినిమా అయినా చూస్తాడు అనే ఒక నమ్మకంతో చేసిన సినిమా ఇది. దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఒక సినిమాకి 3-4 ట్విస్టులు ఉంటాయి, బట్ ఈ సినిమాలో మోర్ దెన్ 100 ట్విస్టులు. అంటే చూస్తే చూసిన వాళ్ళు తెలుస్తుంది, మోర్ దెన్ 100 ట్విస్టులు ఉన్నాయి. మోర్ దెన్ 100 ట్విస్టులు ఎలా ఉంటాయని మీరు అనుకోవచ్చు, బట్ దేర్ ఆర్ దేర్ మోర్ దెన్ ట్విస్ట్. ఆ విధంగా ఒక కొత్త ప్రయోగం చేశాము, కొత్త కాన్సెప్ట్ తీసుకొని చేశాము, చాలా రెస్పెక్ట్ చేశాము. డెఫినెట్గా ప్రేక్షకులకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మా సినిమాని మరొకసారి చెప్తున్నాను, మా సినిమాని రిలీజ్ చేయడానికి తన శాయశక్తుల మాకు అండగా ఉన్న నరసింహారావు గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. ఇంకొక ఆఖరి మాట ఏంటంటే, మా నాన్నగారు, మా ప్రొడ్యూసర్, ఆయన నిజంగా ఆయన దేవుడు. ఎందుకంటే నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు నా కాన్సెప్ట్ చెప్పొస్తున్నాడు సార్, కథను వినండి సార్, కథ వినొస్తున్నాడు చెప్పొస్తున్నాడు సార్. ఇందులో యాక్చువల్గా మనకి ఇలా మామూలుగా రొటీన్గా డైలాగులు హాస్యం అంతా ఏమి ఉండదు సార్. హాస్యం ఉంటుంది, బట్ రొటీన్ హాస్యం ఉండదు. అంటే మన మార్కెట్కి తగిన ప్రోడక్ట్ లాంటిది కాదండి, సేలబుల్ ప్రోడక్ట్ టైప్ కాదండి, బట్ డిఫరెంట్గా ఉంటుందని. అంటే నువ్వు నాకేం చెప్పొద్దు, నీ ఫస్ట్ సినిమా నేను చూశాను, నువ్వు చేసే అన్నాడు. బడ్జెట్ అనుకున్న దానికి డబల్ అయిందండి యాక్చువల్గా. అయినా కూడా ఆయన నన్ను ఈ రోజు వరకు కూడా ఆయన ఒక్క మాట అనకుండా ప్రొడ్యూస్ చేశాడు, సినిమాని కంప్లీట్ చేశాడు, రిలీజ్ చేస్తున్నాడు. ఐఎమ్ హార్ట్లీ indebted to my producer, and I request all my media people to please promote the film. Though we may not be able to spend that much money to promote the film, but to show to the world that Telugu cinema is also can be already mani Bahubali 2 చేసేసింది, but this is a different concept. సినిమాలు కూడా తెలుగులో వస్తాయి, వేరే లాంగ్వేజ్లో కాదు వస్తాయి అని ప్రూవ్ చేస్తుందండి. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పడం కాదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది డెఫినెట్గా ఒక చూసిన వాళ్ళు స్టన్ చేసింది. సో కాబట్టి దీన్ని ప్రమోట్ చేయండి, రైట్స్ ప్రమోట్ చేయండి. we will spend as much you can. We'll try to promote as much as we can, but everything is in media hands. సో మాకు మీడియా కావాలి, మీడియా వాళ్ళు దయచేసి సినిమాని మ్యాక్సిమం ప్రమోట్ చేయండి. మంచి సినిమా వస్తుంది, తెలుగు సినిమా ఇండస్ట్రీకే మంచి పేరు తెచ్చుకుంటాను నా ఉద్దేశం. సో ఇక్కడికి వచ్చి మా వచ్చిన పార్టీలకి, మా ఆర్టిస్ట్కి, కెమెరామెన్కి, మా రాలేకపోయిన మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూడ్డానికి బస్తీయే కదా అని అందులోకి వెళ్ళడం వరకు ఓకే. వెళ్ళిన తర్వాత పొరపాటున కానీ అక్కడ ఉన్నవారిని ఏమైనా అన్నారంటే ఇక అంతే సంగతులు. ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళను కామెంట్ చేశారో వారు కాటికి వెళ్లాల్సిందే. పొరపాటున వాళ్లను ముద్దు పెట్టుకున్నా వాళ్ళకి చావే గతి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనే అనుమానం, సందేహం మీకు రావచ్చు. కానీ అక్కడ ప్రజలు ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ విష